హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ వి శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ద్వాదశి, తదుపరి త్రయోదశి గడియలు ఉన్నాయండి. ఈరోజు మఖా నక్షత్రం, సోమవారం. మనకి మఖా నక్షత్రం పితృ రుణదేవత నక్షత్రం అన్నమాట. అంటే మనకి పితృ రుణాన్ని తీర్చుకునే దేవతను పూజించే నక్షత్రం. మన మనస్మృతిలో అనే పుస్తకంలో పితృదోషాలు తొలగాలంటే మనం ఏం చేస్తాము? శ్రాద్ధ కర్మలు అనేది నిర్వహిస్తాము. శ్రాద్ధము అంటే శ్రద్ధగా చేసేదాన్ని శ్రాద్ధము అని అంటారు అండి. మనం శ్రాద్ధ కర్మలు నిర్వహించినప్పుడు పితృదేవతలు, పితృవులు తృప్తి చెందితేనే ఆ పితృదోషాల శాపం అనేది దూరం అవుతుందట. సో వాళ్ళకి ఆ రుణం అనేది తీరకపోతే మళ్ళీ మన రక్తాన్ని స్వీకరిస్తారు. అంటే రక్తాన్ని స్వీకరించడము అంటే అపమృత్యు దోషాలు కానీ, మృత్యుగండాలు కానీ, లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఈ విధంగా వెంటాడుతూ ఉంటాయి. మన పూర్వీకుల రుణాన్ని తీర్చుకోవడం మన బాధ్యత. కాబట్టి తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు ఎంత ప్రేమగా అయితే మనం చూసుకుంటామో, ఎంత ప్రేమ వాళ్ళు మనకు చూపిస్తారో, అదేవిధంగా ఆ ప్రేమ రుణాన్ని విముక్తి చెందడం కోసం కూడా తర్వాత మనం అంతే రుణాన్ని, అంతే ప్రేమను చూపించుకొని వాళ్ళను తృప్తిపరచాలి. లేకపోతే ఈ విధంగా ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ రావడం, లేదంటే వంశాభివృద్ధి అనేది ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. పితృశాపాలు కానీ, పితృదోషాలు కానీ చాలా డేంజరస్. ఇంకా ఈరోజు మనము జపించవలసిన మంత్రం ఓం నమో నారాయణాయ. ఎందుకంటే పితృదేవతలకు అధిపతి దేవుడు ఎవరు అంటే నారాయణుడు. సో అందరూ కూడా ఈరోజు ఈ నామాన్ని చక్కగా జపించండి. పితృదేవతల ఆశీస్సులను, అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఇక ఈరోజు మంచి మాట అండి. మనం జీవితంలో కొన్నిటిని వదిలేయాలి, కొన్నిటిని త్యజించాలి. ఎందుకు అంటే మనల్ని సంతోషంగా ఉంచిన క్షణాలను, ఆ అనుభూతులను మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. ఏవైతే మనల్ని బాధ పెడుతూ ఉంటాయో, కష్టపెడుతూ ఉంటాయో, మన ఆత్మబలాన్ని తక్కువ చేస్తూ ఉంటాయో వాటిని త్యజించాలి. ఎందుకంటే ఆత్మబలం చాలా గొప్పది. శరీరానికి ఆత్మ తోడైనప్పుడే మాత్రమే ఏదైనా మనం సాధించగలుగుతాము. ఆత్మబలం ఎక్కువగా ఉంటే అది శరీరాన్ని తోడుగా చేసుకొని మనం ఏదైతే సంకల్పం చేస్తామో దాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. ఈ కాలంలో ఎలా ఉన్నారు అంటే మనుషులు వాళ్ళ స్వార్థం కోసం ఇతరుల గురించి చెడు ప్రచారం చేయడం, చెడుగా మాట్లాడడం, వాళ్ళకేదో అర్థమైంది వాళ్ళు ఊహించుకోవడం లాంటివి చేస్తున్నారు. ఏ విధంగా అంటే అడవిలో క్రూర మృగాలు ఏ విధంగా ఉంటాయి? వాటి ఆహారం తీరడం కోసం చిన్న చిన్న జీవులను చంపేస్తూ ఉంటాయి. వాటి భావనలతో కానీ, వాటి బ్రతుకుతో కానీ వాటికి సంబంధం ఉండదు. వాటి ఆకలిని తీరిందా లేదా అనేదే చూస్తాయి. అదేవిధంగా ఈ ఈ సమాజంలోని మనుషులు కూడా అంతే. వాళ్ళ అవసరానికి తగినట్లుగా ఎదుటి వ్యక్తులను మోసం చేయడం, మంచి అనే ముసుగు వేసుకొని వారిని ఉపయోగించుకోవడం లాంటివి చేస్తున్నారు. ఎవరో ఏదో అన్నారని మీరెందుకు బాధపడతారు? ఎవరో మిమ్మల్ని అవమానించారని, నిందించారని, కష్టపెడుతున్నారని అది మీరు మనసుకు తీసుకొని మీ ఆత్మబలాన్ని డిప్రెషన్లోకి తీసుకుపోయి బాధతో మీరు ఉండకండి. కాలమే వారికి సరైన సమాధానాన్ని చెప్తుంది. దీనికి చిన్న కథ, శ్రద్ధగా వినండి. ఒక పెద్ద వృక్షం ఉంటుంది. ఆ వృక్షం పైన ఎన్నో వందల పక్షులు నివాసం ఏర్పరచుకొని బ్రతుకుతూ ఉంటాయి. ఒకరోజు ఒక పక్షి, అంటే ఒక చిలుక అనుకోండి, అది ఆ పెద్ద వృక్షం దగ్గరికి వచ్చి, నేను గుడ్లు పెట్టి పిల్లలను కంటాను. నా పిల్లలు పెరిగేంత వరకు నువ్వు ఆసరాగా ఉండాలి. నీ వృక్షం పైన నేను గూడు కట్టుకోవచ్చా అని అనుమతిని అడుగుతుంది. అప్పుడు ఆ వృక్షం, లేదు, నా దగ్గర ప్లేసు లేదు నా చెట్టు మీద, నువ్వు వేరే చెట్టు చూసుకో అని చెప్పేస్తుంది. సరే అని చెప్పేసి ఆ చిలుక నమస్కారం పెట్టేసి మరో మామిడి వృక్షం దగ్గరికి వస్తుంది. ఇక ఆ వృక్షాన్ని అడుగుతుంది, నేను పిల్లలు పెంచడానికి రెడీగా ఉన్నాను.
నా పిల్లల పెరుగుదలకు నేను నీ వృక్షం మీద గూడు కట్టుకోవాలనుకుంటున్నాను. దానికి నీ అనుమతి కావాలి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ మామిడి వృక్షం, ఓహ్! దానికేం బాధుంది? నాకేం అభ్యంతరం లేదు. నిరభ్యంతరంగా నువ్వు ఇక్కడ గూడు కట్టుకో. రాబోయేది వర్షాకాలం కాబట్టి గట్టిగా కట్టుకో. ఆ తూర్పు వైపు ఉన్న కొమ్మ చాలా బలంగా ఉంటుంది. ఆ వైపున నువ్వు గూడు కట్టుకో అని చెప్పేసి చెప్తుంది. ఇక ఆ పక్షి అదే విధంగా గూడు కట్టుకొని పిల్లలను పెడుతుంది. ఇక పెద్ద వాన వస్తే ఆ వర్షానికి, ఈదురుగాలులకు ముందట ఏదైతే పెద్ద వృక్షం ఉందో ఈ పక్షికి ఆసరా ఇయ్యని వృక్షం నేలకు ఒరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ రామచిలక పక్షి ఏమంటుంది? నేను నీ చెట్టు మీద గూడు కట్టుకుంటానంటే నువ్వు నిరాకరించావు. అందుకే నీ జీవితం ఇప్పుడు ఇలా అయిపోయింది అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ మహావృక్షం ఏమంటుంది అంటే, నేను కొన్ని వందల సంవత్సరాల పూర్వం నుంచి ఉన్న చెట్టును. నాకు తెలుసు నా పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే నాలోని వేర్లు కొద్ది కొద్దిగా నశించిపోతూ ఉన్నాయి. నేను నా బలాన్ని, పటుత్వాన్ని కోల్పోతూ ఉన్నాను. ఎన్నో వందల పక్షులు, వేల పక్షులు నా వృక్షాల మీద, నా కొమ్మల మీద గూడు కట్టుకొని పిల్లలను పెంచుకున్నాయి. ఇప్పుడు నాలో శక్తి లేదు. నువ్వు గనక నా పైన ఇలా గూడు కట్టుకొని ఉండేదుంటే చూస్తున్నావు కదా ఈ వర్షానికి నేను నేల కొరిగాను. నాతో పాటుగా నీ పిల్లలు కూడా కింద పడి చనిపోయేవి. అందుకే ఆ రోజు నా దగ్గర ప్లేస్ లేదు. నువ్వు మరో వృక్షాన్ని చూసుకోమని చెప్పాను అని చెప్పేసి బదులిస్తుంది. అప్పుడు ఆ చిలక, అయ్యో! నేను ఎంత పెద్ద అపరాధం చేశాను. ఎంత తప్పుగా నేను భావించాను అని చెప్పేసి బాధపడుతుంది. ఇంకా ఆ మహావృక్షం, ఈ చెట్టు పైన కూడా నువ్వు ఎంతో కాలము ఉండకు. ఎందుకంటే మామిడి పండ్లు రాగానే ఇక్కడ జనాలు వచ్చేసి వాటిని కొట్టడం కోసం నీ గూడును చెరిపేస్తాయి. నిన్ను తీసుకెళ్ళిపోవచ్చు, బంధించవచ్చు, నీ పిల్లలకు హాని తలపెట్టవచ్చు అని చెప్పేసి అది గాలికి కొట్టుకుపోతుంది. ఇక ఈ సమాజంలో జనాలు ఎలా ఉన్నారు అని చెప్పేసి చెప్తుంది. చూస్తున్నారు కదండి! ఎవరికైనా కూడా పరిస్థితులు ఒకేలా ఉండవు. ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి. ఎన్నో బాధలు ఉంటూ ఉంటాయి. మనల్ని సహాయం కోరి వచ్చినప్పుడు మనం నో అని చెప్పేస్తే వాళ్ళు మన గురించి చెడుగా అనుకుంటూ ఉంటారు. అదే ఆ విధంగా ఎవరి కష్టాలు వారికే ఉంటాయి. ఎవరి బాధలు వారికే ఉంటాయి. సో, ఏదో జరిగిందని చెప్పేసి మీకు మీరు ఆత్మశక్తిని కోల్పోతే ఏదీ సాధించలేరు. ఇక మన సంప్రదాయంలో భాగంగా మనము పిల్లలు జన్మించినప్పుడు వారికి నామకరణం చేస్తారు. కొంతమంది 11 రోజులకి, 13 రోజులకి, 21 రోజులకి, మరికొంతమంది 3 నెలలకు, 5 నెలలకు, అదేవిధంగా 11 నెలలకు నామకరణం అనేది చేస్తారు. పిల్లలకి నామకరణం చేసేటప్పుడు ఆ నామంలో ధైర్యము, కరుణ, దానగుణాలు అనేవి కనిపించాలి. అర్థం లేని పేర్లను, వ్యాకరణంలో లేని పేర్లను ఈ కాలంలో పెడుతున్నారు. పూర్వకాలంలో చదువుకున్నవారు 20% ఉండేవారు. కానీ పేర్లు మాత్రం గొప్పగా, అర్థవంతంగా ఉండేవి. ఈ కాలంలో 90%కు పైగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు పెట్టే పేర్లకు అసలు సంబంధమే లేదు. పిల్లలకు పెట్టే పేర్ల వల్లనే వాళ్ళు పూర్ణాయుష్కులు అవుతారు. గొప్ప స్థాయికి వెళ్తారు. ఇక నామకరణం ఏ విధంగా చేయిస్తారు అంటే, తండ్రి కుడి కాలు మీద పిల్లల్ని కూర్చోబెట్టి పిల్లల కుడి చెవిలో తండ్రి చేత 3 సార్లు పేరును చెప్పిపిస్తారు. తరువాత తల్లికి ఇస్తారు పిల్లాన్ని. అలా చెప్పడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి ఆ పేరుతోనే వాళ్ళ జీవితం మారిపోతుంది. ఏ ముహూర్తాన్నైతే తండ్రి ఆ విధంగా పేరు చెప్తాడో ఆ ముహూర్త బలంతో, ఆ పేరు బలంతో వారు గొప్ప స్థాయికి చేరుకుంటారు అని చెప్పేసి ఒక నమ్మకం. ఇక నామకరణాన్ని దేవాలయంలో కానీ లేదంటే మంచి ప్రదేశంలో నలుగురు పెద్దలను పిలిచి వాళ్ళ ఆశీర్వాదం ఇప్పించి చేస్తారు. ఈ రోజుల్లో బర్త్డేస్ అని గ్రాండ్గా డబ్బులు వేలకు వేలు పెట్టి చేస్తున్నారు. వాటన్నింటినీ మించినది ఈ నామకరణం ఫంక్షన్. అదేవిధంగా ఇలా నామకరణం ఫంక్షన్ చేసినప్పుడు ఏదైనా దానం కూడా చేయడం చాలా మంచిది. దాని వలన పిల్లలు దీర్ఘాయుష్యులు అవుతారని చెప్పేసి, పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మలు తొలగిపోతాయని చెప్పేసి కూడా నమ్మకం. షోడశోపచార కర్మలలో నామకరణం అనేది కూడా ఒకటి ఉంది. ఇక ఈరోజు వాస్తులో భాగంగా
కొంతమంది ఇల్లులు ఏ విధంగా ఉంటాయంటే ఒకే వరుసలో రూమ్స్ ఉంటూ ఉంటాయి ట్రైన్ డబ్బాలలాగా. దాన్నే మనం పరుష ఆకారం అని చెప్పేసి అంటాము. అలాంటి ఇల్లు ఎవరికైనా ఉంటే ఆ ఇంట్లలో పెద్దగా అభివృద్ధి అనేది చెందదు. కాబట్టి దానికి ఏం చేస్తారు అంటే 2 భాగాలుగా చేసి కడతారు. ఒకటే రూఫ్ అనేది ఉంటుంది పైన టాపు. అదేవిధంగా బ్రహ్మస్థానంలో దేవుని రూము వస్తే చాలా మంచిది. ఇక ఎవరైతే ఇల్లు కూలగొట్టేసి కట్టాలనుకుంటారో వాళ్ళు వెంటనే కట్టకుండా కొంతకాలం ఆ ప్రదేశాన్ని ఖాళీగా ఉంచండి. శుద్ధి చేయండి. అదేవిధంగా అందులో నవరత్నాలు కానీ, పంచరత్నాలను కానీ వేసి మంచిగా పూడ్చిపెట్టి, అష్టబలి పూజ చేయించి, వాస్తు పూజ చేయించి అప్పుడు ఇంటిని కట్టుకోండి. అలాగే ఎవరికైనా ఉత్తర ద్వారంలో దోషం అనేది ఏర్పడితే పేదరికం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి కట్టుకోండి. నిత్య నక్షత్రం మఖా నక్షత్రం. అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి జన్మతార. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమమిత్రతార. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదనతార. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధకతార. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రత్యక్తార. పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి క్షేమతార. పుష్య అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రం వారికి విపత్తార. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపద తార. ఇక రేపు ఉదయం అద్భుతమైన పూజ అండి. ఈ పూజను నిందలు అపవాదులతోని ఎవరైనా ఇబ్బందుల పాలవుతుంటే వాటి నుంచి విముక్తి కోసం, అదేవిధంగా శత్రువుల నుండి రక్షణ కోసం, ఇక ఇంటికి రక్షణ కోసం కూడా ఈ పూజను ఉపయోగపడుతుంది. రేపు ఉదయాన్నే విప్ప నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, లేదా నెయ్యితో కానీ అమ్మవారి ముందు దీపారాధన చేసి దేవి ఖడ్గమాల పారాయణ చేస్తూ కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమతో గుమ్మానికి 4 దిశల్లో బొట్టు పెట్టి తదుపరి అమ్మవారి దగ్గర మంగళహారతిని ఇవ్వండి. ఈ విధంగా చేసినట్లయితే ఇంటికి రక్షణ, శత్రు రక్షణ, అపవాదాలు, నిందలు దూరమవుతాయి. ఈరోజు సాయంత్రం సోమవారం సోమ ప్రదోష కాలంలో పుట్టమంటుతో చేసిన శివలింగాన్ని కానీ, లేదంటే మరేదైనా శివలింగానికి కానీ ఆవాల నూనెలో జిల్లేడు వత్తులు వేసి దీపారాధన చేయండి. ఆ తరువాత పాలతో కానీ, గంగాజలంతో కానీ అభిషేకించి భస్మంతో అలంకరించండి. తదుపరి బిల్వమాలకు గంధాన్ని రాసి శివలింగానికి సమర్పించి శివతాండవ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈ విధంగా ఈరోజు సోమ ప్రదోష సమయంలో ఎవరైతే ఆచరిస్తారో వారికి ఏదైనా పనుల్లో ఆటంకాలు ఉంటే వాటి నుంచి విముక్తి కలిగి పనుల్లో విజయము, అదేవిధంగా శత్రుజయం కలుగుతుంది.